27% ఎస్సీ ఎస్టీలకు, మొత్తంగా 69% రిజర్వేషన్లు ఇవ్వబోతున్నాం. మంచిదే. భారతీయులంతా తమిళనాడు విద్యా విధానంతో స్ఫూర్తి పొందారు. దేశంలో మొట్టమొదటగా మధ్యాహ్న భోజనం పథకం ప్రారంభించింది తమిళనాడు రాష్ట్రమే. తమిళనాడు అమలు చేస్తున్న విద్యా విధానం మాకు ప్రేరణ కలిగించింది అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. చెన్నై జవహర్లాల్ నెహ్రూ ఇండియా స్టేడియంలో విద్యలో ముందంజలో తమిళనాడు కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇంత మంచి కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు సంతోషంగా ఉంది. అన్నాదురై, కరుణానిధి, కామరాజు వంటి గొప్ప యోధుల జన్మస్థలం తమిళనాడు అని అన్నారు. కరుణానిధి విజన్ను అమలు చేస్తున్న స్టాలిన్ ఉదయనిధులను అభినందిస్తున్నానని తెలిపారు. ఇందిరాగాంధీ కామరాజ్ ప్లాన్ను తీసుకువచ్చారు. కామరాజ్ తమిళనాడులో తీసుకువచ్చిన విద్యా విధానాన్ని దేశం అనుసరిస్తుంది. ఈ కార్యక్రమం తమిళనాడు యువతకు ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. తమిళనాడు అవలంబిస్తున్న సీఎం బ్రేక్ఫాస్ట్ కార్యక్రమం హృదయాన్ని తాకుతుంది. ఇది వచ్చే ఏడాది నుంచే తెలంగాణలో కూడా తీసుకొస్తాం అనేది కూడా రేవంతమయ్య ఆంబాయం వెళ్ళబోసుకున్నట్టుగా తెలుస్తుంది. ఫ్రైడే ధమాకా. ఒక్కరోజే ఓటీటీలో 22 సినిమాలు. ఈ ఫ్రైడే ఓటీటీలో ఏకంగా 22 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. వాటిలో ఘాటి, హృదయపూర్వం, సుమతి వలపు చిత్రాలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. సరే, ఇదేది కథ? చిరంజీవిపై రెచ్చిపోయిన బాలయ్య. వీళ్ళకేం పంచాయతీరో. ఓ అమ్మా, మరి తమ్ముడే ఉప ముఖ్యమంత్రి, ఇలా బావనేమో ముఖ్యమంత్రి. లేగలు కొట్లాడి ఆవుల కాలు ఇరగొచ్చే ముందుగా కథ ఇప్పుడు గాడికే వస్తట్టుంది. మరి ఏమన్నాడు ఈయన? అసెంబ్లీ వేదికగా ఫైర్, దుర్గేష్ పైన సెటైర్లు, వ్యంగ్య వ్యాఖ్యలపై చిరంజీవి కౌంటర్, రాజకీయ సినీ వర్గాల్లో కలకలం. అసెంబ్లీ వేదికగా అర్థం లేని చర్చలోకి హిందూపురం ఎమ్మెల్యేగా ఉన్న నందమూరి బాలకృష్ణ మెగాస్టార్ చిరంజీవిని లాగడంపై అటు రాజకీయ ఇటు సినీ వర్గాల్లో సంచలనంగా మారింది. కామినేని శ్రీనివాస్ చెప్పినట్లు చిరంజీవి గట్టిగా అడిగితే అప్పుడు ఈయన వచ్చాడు అన్నది అబద్ధం. గట్టిగా ఎవడూ అడగలేదు అక్కడ. ఆయనంత గట్టిగా చెబితే ఈయన దిగొచ్చాడంట. లేకపోతే సినిమాటోగ్రఫీ మినిస్టర్ను కలవనన్నాడట అంటూ నందమూరి బాలకృష్ణ ఏపీ అసెంబ్లీలో సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఆ సైకోని కలిసేందుకు తనకు ఆహ్వానం వచ్చినా వెళ్ళలేదన్నారు. చిరంజీవిని అవమానించారని అనడం వరకు వాస్తవమే అని చెప్పిన బాలకృష్ణ, కూటమి ప్రభుత్వంలోనూ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ తయారు చేసిన లిస్టులో తనది 9వ పేరుగా ముద్రించారన్నారు. అయ్యా, మరి చూడాలి ఇక మరి ఈ పంచాయతీ ఎందాక పోతుంది, ఏంది ఏం కథ. ఇక మరి అక్కడ తమ్మినికి సెగదలిగి ఇక్కడ బావకు సెగదలిగి మరి అక్కడికి ఏమైనా కలంపం పుడుతుందా ఏంది? ఇలా పంచాయతీ చేయబట్టి తప్పది. వెనకడికి పెద్దలే అన్నారు, లేగలు కొట్లాడి ఆవుల కాలు పోయింది, ఆవుల కాలు ఇరగొచ్చిన అయింది కథ. మరి గట్ల గిట్ట ఏమన్నా అవుతుందో ఏమో, మరి నాకైతే గట్టినే అనిపిస్తుంది. ఎందుకంటే బాలకృష్ణకు ముందుగానే జర తొందర ఉరుకులాట. వందే భారత్ రైలు ఉరుకులు పెడతాడు.